ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని పేరిట మీకు శుభాలు తెలియపరుస్తూ ఈరోజు వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఉంటుంది. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన ధైర్యము విడిచిపెట్టకుండా మనము భక్తి జీవితంలో ముందుకు వెళుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అన్నటువంటి వాస్తవం ఈ వాక్యం చదవగానే మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడ మనం కింద వచనాన్ని కూడా గమనించినట్లయితే 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, 35వ వచనాన్ని మనం గమనిస్తే మన ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప బహుమానం కలుగుతుంది. దేనికోసం అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి ధైర్యము విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము పొందు నిమిత్తం మనకు ఓరిమి అవసరమై ఉండాలి. అప్పుడే గొప్ప బహుమానం పొందుకుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది మన దైనందిన జీవితాలలో అన్వయించుకుంటే కూడా మన శ్రమల్లో, వ్యతిరేకతల్లో, బంధకాలలో, ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యం విడిచిపెట్టకుండా ఆ శ్రమలో మన చిత్తం కాదండి, ఆ శ్రమలో దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆ శ్రమలో కూడా దేవుని చిత్తానికి తల ఒగ్గడానికి, దేవుని వాక్యంలో ఉన్న ఆ ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం, వాగ్దానం పొందుకోవడానికి మనకేం అవసరం? ఓరిమి అవసరం అండి. ఓరిమి అంటే ఓర్పు అవసరమై ఉన్నది. కాబట్టి ఈరోజు మన శ్రమల్లో ఓర్పు అవసరమని, దానికి మనం ధైర్యం విడిచిపెట్టకుండా దేవుని కలిగి ఉన్నామని ముందుకు వెళుతూ ఉంటే ఆయన చిత్తంలో గొప్ప బహుమానం ఉందట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని చెప్పగానే మనకు అన్వయించుకుంటూ ఉంటాం. మన పరిస్థితులకు అన్వయించుకొని నాకు గొప్ప బహుమానం రాబోతుంది అని అనుకుంటూ ఉంటాం. మంచిదండి. నిజంగా మనము ధైర్యం కలిగి ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉంటే, ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప బహుమానము, గొప్ప దీవెన దేవుడిస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క శ్రమలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నావా లేదా? హృదయ పరిశీలన అవసరం. ఆ శ్రమలో నువ్వు కలిగి ఉన్న ధైర్యం దైవిక చిత్తమైనదేనా? దేవునికి తల ఒగ్గినదేనా? దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నావా? దేవుడిచ్చిన వాగ్దానమును పట్టుకొని ఓర్పుతో ముందుకు వెళుతూ ఉన్నావా? అయితే నీ ధైర్యము విడిచిపెట్టకు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం పొందుకుంటావు. అలాగున కాకుండా ఏదో నీ ఆలోచన నిమిత్తం ముందుకు వెళుతూ దేవుని చిత్తం ఎరుగుక నీ ఇష్ట ప్రకారం శ్రమలు కొని తెచ్చుకొని వాటిలో ధైర్యము కలిగి ఉన్నానని భ్రమపడుతూ దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము రాబోతుందని నువ్వు గనక ఆలోచన చేస్తే బొక్క బోర్లా పడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, అపవాది నిన్ను నడిపిస్తుందని గుర్తుపెట్టుకో. అపవాది తంత్రాన్ని ఎరుగు. నీ ధైర్యం దేనికోసం? నీ ఓర్పు దేనికోసం పనిచేస్తుంది? దేవుని చిత్తం నెరవేర్చడానికేనా? నెరవేర్చడానికి అయితేనే ఈ వాగ్దానం నీది. నీ చిత్తం, నీ ఇష్టం, నీ యొక్క పాపాల నిమిత్తమే వచ్చిన శ్రమలు, యాతనలు అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము నువ్వు పొందుకొన లేవు. వాస్తవమైన మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు దేవుని చిత్త ప్రకారం నడవని వ్యక్తిగా ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఈ క్షణమే ఆయన సన్నిధిలోకి వెళ్ళి
నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి అయా నీ చిత్తం నెరవేర్చడానికి నేను ముందుకు వెళతానని నిర్ణయం తీసుకుంటే కూడా ఈరోజు ఈ క్షణము నీ జీవితంలో ఈ వాగ్దానము దేవుడు నెరవేరుస్తారు. ఆయన అధికారం కలిగిన దేవుడు. నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు ప్రియా మిత్రమా. ఇప్పుడు కూడా అవకాశం ఉంది వాగ్దానాన్ని పట్టుకోవడానికి. కాబట్టి వ్యత్యాసాన్ని గుర్తించు, గమనించు. దేని కొరకు ప్రయాసపడుతున్నావో తెలుసుకో. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాగ్దానము పొందు నిమిత్తం ఓరిమితో ముందుకు వెళుతుంటే నీ ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అయా, ఈ వాగ్దానం ఎవరైతే విని ధైర్యము కూడగొట్టుకొని మీ సన్నిధిలో పయనిస్తూ ఉన్నారో, అయా మీ చిత్తం నెరవేర్చడానికి ఓర్పు కలిగి ఉన్నారో వారి పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారని నమ్ముతున్నాం. అయ్యా, ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.